హలో వ్యూయర్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 14వ భాగం. సిద్ధార్థ్ రూమ్కి సాత్విక వెళ్ళగానే కార్నర్ స్మైల్తో బయటికి వెళ్ళిపోయింది రోషిని. తను పెట్టిన భయం వలన తప్పకుండా సాత్విక సిద్ధుకి ఎదురు తిరుగుతుందన్న నమ్మకంతో లోపలికి వచ్చిన సాత్విక తలదించి ఉందే తప్ప తల ఎత్తలేదు. అప్పటికే రోషిని మాటలకి తన మనసు భారంగా మారింది. అడుగు ముందుకు పడక డోర్ దగ్గర ఆగిపోతే ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న సిద్ధు కాస్త తలెత్తి సాత్విక వైపు చూస్తూ, సాధ్వి వచ్చావా, అక్కడే ఆగిపోయావేంటి, లోపలికి రా అని పిలిచాడు. సిద్ధార్థ్ మాటలకి అడుగు వేసుకుంటూ సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళిన సాధ్వి గొంతు పెగిల్చి, ఏదో మాట్లాడాలి అన్నారు, ఏం మాట్లాడాలి సార్ అని అంటే, మళ్ళీ సార్ ఏంటి, చెప్పా కదా నీకు ఏవండి అని పిలవమని, నాకు ఆ పిలిపే నచ్చింది అని విసుగ్గా మొహం పెట్టి అన్నాడు సిద్ధార్థ్. మీకు నచ్చుతుంది సార్, కానీ బయట ఉన్న వాళ్ళకే నచ్చదు అని సాత్విక కొంచెం విసుగ్గా చెప్పి, ముందు ఏం మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి సార్, నాకు చాలా పనుంది అని అనటంతో సిద్ధార్థ సాత్విక వైపు ఒక చూపు చూసి, నేను చెప్పాలనుకున్నది చెప్పాక నువ్వు ఓకే చెప్పాలి సాధ్వి, గుర్తుంచుకో అని కొంచెం సీరియస్గా చెప్పి, సాధ్వి చూపు తన వైపు మళ్ళగానే తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, నీ కళ్ళు చాలా బాగుంటాయి సాధ్వి, నీలో నాకు మొదట నచ్చింది ఏదైనా ఉంది అంటే అది నీ కళ్ళే, నన్ను చూసేటప్పుడు ఆ కళ్ళల్లో భావం నాకు ఇంకా ఇష్టం అని చెప్తుంటే సాధ్వి ఆశ్చర్యంగా, ఇదా సార్ మీరు చెప్పాలనుకుంది అని అడిగింది. నో నో నో, నేను ఇది కాదు చెప్పాలనుకుంది అని సిద్ధు కంగారుగా చెప్పి మనసులో తనే తలమై ముట్టుకున్నట్టు ఫీల్ అయ్యి, కొంచెం మనసు ఇక్కడ పెట్టు అని అనుకుని, ఇప్పుడు విను నేను చెప్పేది, నాకు నీతో లైఫ్ షేర్ చేసుకోవటం ఇష్టం లేదు సాధ్వి, నాకే తెలియకుండా నీ లైఫ్ని నాశనం చేయబోయాను, ఐఎమ్ సారీ. ఇప్పటి నుంచి నీ లైఫ్ నీ ఇష్టం, నిన్ను ఎవరు ఆపేవాళ్ళు లేరు, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకచ్చు, ఈ బంధం నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. ఇది నామమాత్రంగా జరిగిన పెళ్ళే, దీనిని నేను పెళ్లిగా అనుకోవటం లేదు, నువ్వు కూడా అనుకోకు, అప్పుడే సంతోషంగా ఉండగలవు. ఇక్కడి నుంచి వెళ్ళిపో సాధ్వి, నీ లైఫ్ నువ్వు చూసుకో, మేమిచ్చిన డబ్బులు నువ్వు తిరిగి ఇవ్వాలి అన్న ఆలోచన అవసరం లేదు, ఆ డబ్బు నాకు వద్దు, నీ తమ్ముడు నువ్వు క్షేమంగా ఎక్కడో ఒక చోట బ్రతకండి, అదే చాలు. నా కోసం నువ్వు లైఫ్ స్పాయిల్ చేసుకుంటూ బేబీని కనాలి అనుకోవటం నాకు అస్సలు నచ్చటం లేదు, నాకు కొంచెం ఎథిక్స్ ఉన్నాయి, వాటికి వ్యతిరేకంగా వెళ్ళలేను. ఆల్రెడీ ఈ విషయం గురించి రోషినితో మాట్లాడాను, తను ఒప్పుకుంది కూడా. ఇక గ్రాని మమ్మీతో నేను మాట్లాడుతాను, వాళ్ళని ఎలాగోలా కన్విన్స్ చేస్తాను, కానీ నువ్వు కొంచెం అర్థం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే బాగుంటుంది అని అన్నాడు సిద్ధు తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. సిద్ధు అలా మాట్లాడుతానని అస్సలు ఊహించలేదు సాధ్వి. రోషిని చెప్పినా కూడా డబ్బున్న వాళ్ళు వాళ్ళ స్వార్థమే ఎక్కువగా చూసుకుంటారన్న విషయం తనకి ఎక్స్పీరియన్స్ ఉండటం వలన రోషిని చెప్పినట్టు జరగదేమో అనుకుని రూమ్కి వచ్చింది. కానీ ఇక్కడ సిద్ధు తనని వెళ్ళిపోమని చెప్పటం, తన లైఫ్ని తనకి చూసుకోమని చెప్పటం చాలా నచ్చింది. కానీ రోషిని అన్న మాటలు తన తమ్ముడి ప్రాణం గుర్తుకు రాగానే ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి, సారీ సార్, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకోలేను అని అంది తలదించి. వాట్ అంటూ సిద్ధు గట్టిగా అరిచి, ఏమంటున్నావు నువ్వు, నేను చెప్పిన దానికి ఒప్పుకోవా అంటే ఏంటి అర్థం, నాకు సరిగా అర్థం కాలేదు, కరెక్ట్గా చెప్పు అని సీరియస్గా అడుగుతూ సాధ్వి వైపు అడుగులు వేస్తే సాధ్వి కంగారుగా వెనక్కి అడుగులు వేస్తూ, అదే సార్, నేను చేసుకున్న కాంట్రాక్ట్ ప్రకారం మీతో కలిసి బిడ్డని కంటాను, దానికి మీరు నాతో లైఫ్ షేర్ చేసుకోవటం లాంటి పెద్ద పెద్ద పదాలు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు కూడా ఇష్టం లేదు ఇలాంటి బంధంలో ఉండటం, అందుకే త్వరగా మన పని ముగించుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకోవటం మంచిది. మీరు అన్నట్టు మీరు మంచి మనసుతో మీ డబ్బులు తీసుకోరు, నా తమ్ముడి ప్రాణం కాపాడారు, కానీ దానికి నేను లెక్క చెల్లించి తీరుతాను సార్, నాకు ఏది ఫ్రీగా తీసుకోవటం అలవాటు లేదు, సో నిరభ్యంతరంగా నన్ను నేను మీకు ఇచ్చుకుంటాను, పైగా మీకున్న గండం గురించి నాకు చాలా క్లియర్గా చెప్పారు. నా తమ్ముడి ప్రాణం కాపాడిన మీకోసం నేను ఈ మాత్రం చేయలేనా ఏంటి, ఇక పెళ్లి గురించి అంటే మీరు దీనిని యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా ఒక్కసారి నా మెడలో తాలిబొట్టు పడ్డాక నా భర్త మీరే అని నేను ఫిక్స్ అయిపోయాను, ఈ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేదు, ఆలోచన లేదు సార్
మీరు నన్ను వద్దని వదిలేసినా సరే మనస వాచ కర్మ నా జీవితాంతం నేను మిమ్మల్ని నా భర్తగా భావిస్తూ ఒంటరిగా ఉంటానే కానీ మరొకరిని నా జీవితంలోకి రాణిస్తానని అనుకోకండి. ఫైనల్గా చెప్తున్నాను, మీరిచ్చిన డబ్బులకి నేను మీరు కోరుకుంది ఇస్తాను. కాదని మీరు కాదు అంటే నేను ఒప్పుకోను సార్. ఈ నిర్ణయంలో నేను గట్టిగానే ఉన్నాను. నా తమ్ముడి ప్రాణం కాపాడని మీ ప్రాణం కంటే నా మానం నాకు ఎక్కువ కాదు అని గట్టిగా చెప్పింది సాధ్వి. సాధ్వి మాటలకి షాక్ అయిన సిద్ధు కళ్ళు పెద్దవి చేసి మాట కూడా మాట్లాడకుండా చూస్తూ ఉంటే సాధ్వి సిద్ధు మొహం చూసి, మీరు చెప్పాల్సింది అయిపోయింది, నేను చెప్పాల్సింది పూర్తయింది. నిర్ణయం మీది కాదు, ఇక్కడ నాది మాత్రమే. ఎందుకంటే ఇక్కడ డెసిషన్ మేకర్ని నేను మాత్రమే అని చెప్పి ఎదురు మాట్లాడినందుకు పెరిగిన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ బయటికి వెళ్ళబోతుంటే సిద్ధు కోపంగా తన రెక్క పట్టుకొని తన మీదకి లాక్కొని సాధ్వి కళ్ళల్లోకి ఎర్రబడిన కళ్ళతో చూస్తూ, ఏంటి కామెడీగా ఉందా? నాతో నువ్వు నీ ఇష్టానికి నీ నిర్ణయం చెప్పటం, నేను వినటం, చెయ్యాలి అనటం, ఇక్కడ నీ మాట చెల్లదన్న విషయం మర్చిపోయినట్టున్నావు సాధ్వి అని కోపంగా తన 2 బుగ్గలు ఒత్తిపట్టి, నీకు పిచ్చిగాని పట్టిందా లేదంటే ఉన్న పిచ్చి ఎక్కువ అయ్యిందా? తమ్ముడి ప్రాణం కాపాడారు కాబట్టి నా మానం నాకెక్కువ కాదు అంటూ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇవన్నీ నాకు అస్సలు నచ్చవు సాధ్వి. నేను నీతో రిలేషన్ స్టార్ట్ చేయలేను. ఇట్స్ ఫైనల్. మర్యాదగా నువ్వు బయటికి వెళ్ళిపోతే మంచిది. కాదని బలవంతంగా నా జీవితంలోకి రావాలి అనుకున్నా నేను రానివ్వను. నాకు నువ్వంటే ఇష్టం లేదు అని గట్టిగా అరిచి చెప్పాడు. ఇష్టం లేనప్పుడు ఎందుకు ఆఫ్టర్నూన్ నా కోసం అంత కేర్ తీసుకున్నారు అని సాధ్వి కూడా తగ్గకుండా గట్టిగా అరిచి అడుగుతూ, ఆ క్షణం మీ కళ్ళల్లో నా కోసం ఇష్టం కనిపించింది సార్. మీరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఇక మిగిలిన వాటి గురించి ఐ డోంట్ కేర్ సార్. నేను అనుకున్నది జరిగి తీరుతుంది. మీరు కాదన్నా అవునన్నా ఇప్పుడు నా భర్త, మీరు నా సర్వస్వం, నా మీద సర్వ హక్కులు మీకు ఇచ్చాను అని నేను ఫిక్స్ అయ్యాను. మీరు అలా అని అనుకోండి, అయిపోతుంది. దీనికి ఎందుకు పెద్దగా ఇంత గొడవ చేయటం? పెద్ద ఇళ్లల్లో ఇలాంటివన్నీ చాలా చిన్నవి కదా సార్. మీరెందుకు కోరి వస్తున్న నన్ను వద్దంటున్నారు అని అయోమయంగా అడిగింది. సిద్ధు సాధ్వి మాటలకి కోపం కంట్రోల్ కాలేకపోతుంటే కళ్ళు మూసుకొని పిడికిలి బిగించి, అందరూ వేరు, నేను వేరు సాధ్వి. మోడలింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ అలానే ఉంటారు అనుకోకు. నేను ఇంతవరకు నేను ప్రేమించిన అమ్మాయితోనే అడ్వాన్స్ అవ్వలేదు. హగ్ వరకు మాత్రమే వెళ్ళాను. కనీసం కిస్ కూడా ఎప్పుడూ చేయలేదు. నాకంటూ ఎథిక్స్ ఉన్నాయి. పెళ్లి తర్వాత ఏదైనా అన్న ఆలోచన నాది, ఆఖరికి ముద్దుతో సహా. అటువంటి నేను ఇష్టం లేని నీతో లైఫ్ స్టార్ట్ చేసి బిడ్డని కంటానని కలలు కనకు అని కళ్ళు తెరిచి కోపంగా సాధ్వి వైపు చూస్తూ ఉంటే సాధ్వి మనసు ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లతో సిద్ధుని గట్టిగా హత్తుకొని, మీరు నాకు బాగా నచ్చేశారండి, చాలా చాలా నచ్చేశారు. మీకోసం ఏది చేయటానికైనా నేను రెడీనే. ఈ క్షణం చెప్తున్నాను, నా జీవితం మీకు అంకితం. మీరు ఏది చేసినా ఏదన్నా నేను మౌనంగా ఉంటాను. నా చివరి శ్వాస వరకు మిమ్మల్ని ఆరాధిస్తాను. ఇంతవరకు నా కోసం, నా తమ్ముడి కోసం ఇంతలా ఆలోచించిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ మీరు మీ స్వార్థం కోసం పెళ్లి చేసుకున్న ఆ స్వార్థాన్ని సైతం వదిలేసి నన్ను ఫ్రీ బర్డ్ని చెయ్యాలని ఆలోచిస్తూ నా జీవితం కోసం చూస్తున్నారు. చూడండి, చాలా నచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత గౌరవాన్ని ఇస్తున్నందుకు అని సిద్ధుని వదిలి, ఆలోచించండి సార్. మీరు కాదు అంటే కింద ఉన్న అమ్మమ్మ గారు, అత్తయ్య గారు బాధపడతారు. మరోవైపు మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రోషిని బాధపడుతుంది. నేను బాధపడతాను. మీ ప్రాణం మీద మీకు తీపి లేకపోవచ్చు సార్, కానీ వాళ్ళకి నాకు ఉంది మీ ప్రాణాల మీద తీపి. ఇప్పుడు మీ మీద 3 ప్రాణాలు కాదు 4 ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి, నాతో సహా. మీకేదైనా జరిగితే బ్రతికేంత ధైర్యం మాకు లేదు. మా కోసమైనా మీ నిర్ణయం మార్చుకోవటానికి ఆలోచించండి. సమయం చాలా ఉంది అని చెప్పి సాధ్వి మునివేల మీద నిలబడి సిద్ధు చెంపతట్టి బయటికి వెళ్ళిపోతే సిద్ధు బ్లాంక్ ఫేస్తో వెళ్తున్న సాధ్వి వైపే చూస్తూ ఉండిపోయాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.